ఇప్పుడు మీ యొక్క సర్వే పరంగా వాట్ ఈస్ ద పర్సంటేజ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ టువర్డ్స్ ద ఈ పథకాలు వాటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ గురించి ఉంది స్లైడ్ ఉంది సార్. అది వచ్చినప్పుడు రైట్, మొత్తం మీద పోలింగ్ టైం కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లో కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చందు, ప్రస్తుతం అటు దేశవ్యాప్తంగానే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే ఏదైతే ఎన్నికల సరళి ఇప్పటి వరకు ముగిసిన లాస్ట్ పర్వం కొద్దిసేపటి క్రితం ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్లైమాక్స్లో ప్రస్తుతం ఉంది. ఎన్నికల ఫలితాలు ఏదైతే జూన్ 4వ తేదీన ప్రకటిస్తారు. అయితే ఈ రోజు మరి కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అయితే రానున్నాయి. ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అటు దేశవ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే. ముఖ్యంగా 7 దశల్లో ఈ పోలింగ్లు అయితే జరిగాయి. తొలుత ఏప్రిల్ 13 నుంచి మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలింగ్ కొనసాగిన తర్వాత వీటన్నిటిని కలిపి మొత్తం 7 దశల పోలింగ్ అంతా కూడా పూర్తిగా వాటిపైన స్పష్టమైన ప్రకటన అయితే ఏదైతే ఆ ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి ఇట్లా ఒక్కొక్క రాష్ట్ర సంబంధించి ఫలితాలు, అలాగే దేశవ్యాప్తంగా కూటమిలో భాగస్వామిగా ఏదైతే ఇండి కూటమిలో ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు దేశవ్యాప్తంగా, లేకపోతే ఎన్డీఏ భాగస్వామిలో ఎన్ని సీట్లు సాధిస్తారు. ముఖ్యంగా ఒక ఉత్కంఠమైన ఈ ఫలితాలపై ఒక ఉత్కంఠ వాతావరణం నడుస్తోంది. ముఖ్యంగా ఊపిరి బిగపెట్టి ఎగ్జిట్ పోల్స్లో ఎవరు అంచనాలకి ఎవరు చేరుకుంటారు, ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోనే ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఎన్డీఏ భాగస్వామ్యంతో వెళ్ళినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారా, లేదంటే డూ ఆర్ డై పొజిషన్లో ఉన్నటువంటి ఎన్డీఏకి ఇది కీలకం కానుందా, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరిగెట్టిస్తారా లేదా అన్నది ఇప్పటికే బెట్టింగుల రూపంలో అందరూ ఒక ఉత్కంఠ వాతావరణంలో ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో తాజాగా ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఏదైతే వివిధ మీడియా సంస్థలకు కానీ వ్యక్తిగతంగా కానీ ఆ రాజకీయ పార్టీలు కానీ తన అనుచర వర్గంతో కానీ వివిధ సర్వేలు చేయించుకుని ఆ సర్వే రిపోర్టులన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 6 తర్వాత వెల్లడి చేసుకోవచ్చు అన్న ఒక ప్రకటన చేసిన తర్వాత తాజాగా మరికొద్ది సేపట్లో ఈ ప్రకటన రానున్నాయి. ఎవరికి అనుకూలంగా రానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి ప్రస్తుతం ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వేలకి లేదా వాళ్ళు ఆశించినటువంటి విజయాన్ని దక్కుతుందని అవి చెప్పబోతున్నాయా, లేదంటే ఎన్డీఏ భాగస్వామితో వెళ్తున్నటువంటి పార్టీలకు అనుకూలంగా ఉండబోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ముఖ్యంగా ఈసారి ఎన్డీఏ భాగస్వామిలో పూర్తిగా కూడా లోక్సభకు సంబంధించి ఎన్నికలన్నింటిలో కూడా ఏదైతే 370 సీట్లు దాటి ఖచ్చితంగా అయితే మేము స్థానాలు గెలుచుకుంటామని మోడీ కేంద్రంగా ప్రస్తుతం ఏదైతే ప్రచారం జరిగింది. ఈసారి మోడీ చరిష్మాతోనే పూర్తిగా కూడా ఎన్డీఏ భాగస్వామి సభ్యులందరూ కూడా మోడీని కేంద్ర బిందువుగా చేసుకుని అయితే ఎలక్షన్లోకి రంగంలోకి దిగారు. ఆయన స్వయంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ముఖ్యంగా 80 ప్రసంగాలు ఆయన 80 చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చారు. 80 చోట్ల ప్రసంగాలు కూడా చేసిన పరిస్థితులు ఎందుకు ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా మోడీ ప్రచారం కొనసాగింది. ఆయనకి తగ్గట్టుగా వారణాసిలో కూడా ఈరోజు ప్రత్యేకించి పోలింగ్ కూడా కొనసాగింది. కొద్దిసేపట్లో 7వ దశ పోలింగ్ కూడా ముగిసిపోబోతోంది. దీనికి సంబంధించి ఫలితాలు వెల్లడి కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైతే పోలింగ్ నుంచి ఏదైతే జరిగిన ప్రచారం ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ వరకు కూడా 2 నెలల నిడివి ఉండడం, అటు తర్వాత మే 13 తర్వాత నుంచి ఇప్పటివరకు 21 రోజుల పాటు ఈ ఫలితాలు కూడా ప్రకటనకు వేచి చూస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రతి ఒక్కరిలోనే ఒక ఉత్కంఠ వాతావరణం, ఒక ఆందోళనకరణ వాతావరణం ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థుల్లో. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక అంచనాలు వేయడం, వాటికి అనుగుణంగా పార్టీల మీద అభిమానంతోనో లేకపోతే పోటీ చేసిన అభ్యర్థుల మీద అభిమానంతోనో లేదంటే వాళ్ళ అనుచర వర్గమో లేకపోతే వాళ్ళ కార్యకర్తలు పూర్తి స్థాయిలో మా నేత నెగ్గుతాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు బెట్టింగ్లు కూడా దిగిపోయిన పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ కోట్లలో కూడా ప్రస్తుతం ఆ పందాలు కూడా కొనసాగుతున్నాయి. పందాల్లో కూడా ఈసారి దిగినటువంటి నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో
రైట్, అంటే బెట్టింగ్లు మీరు అన్నట్టు బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతుంది చాలా అధిక మోతాదులో. సంబంధించి పూర్తి ఫలితాలు అయితే రానున్నాయి చందు. రైట్ వర్మ, బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు రాజకీయ పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా, అందరితో పాటు వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ పైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఈ ఎగ్జిట్ పోల్స్ గెలుపుని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు అనుకోవచ్చా? కొన్ని కేసెస్లో ఇవి తప్పిదాలు కూడా. ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఏ అయితే సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వాళ్ళు పోటీలో దిగి స్వయంగా ఏ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు బలంగా ఉన్నారో, ఏదైతే అభ్యర్థులు ఎంపిక దగ్గర నుంచి కూడా కసరత్తు చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళ అంచనాలు ఏ పార్టీకి, రాజకీయ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ అంచనాలు ఉంటాయి. అయితే వివిధ ప్రైవేటు సంస్థలతో సర్వే చేయించుకుని పూర్తిగా కూడా ఈసారి ఎప్పుడు గడిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ అలా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తారుమారయ్యి ఫలితాలు కూడా మారిపోయిన పరిస్థితులు ప్రస్తుతం. తాజాగా కొన్ని సంస్థలు మాత్రం తమ ఫలితాలను ఎప్పటికప్పుడు నిజం చేస్తూ ఉన్న సంస్థల ప్రకటన కోసం పూర్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా మరికొద్దిసేపట్లో ఆ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా అంచనాలు ఎలా ఉన్నా పార్టీలకు సంబంధించి మాత్రం భవితవ్యం ఏ విధంగా ఉండబోతోందన్నది ప్రాథమిక అంచనా ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఏపీలో ఏ పార్టీ రాజకీయంలోకి వస్తుంది లేదా అధికారం చేపడుతుంది, అలాగే దేశంలో ఎన్డీఏ భాగస్వామిలో ఎవరు వస్తారు, లేదంటే ఇండి కూటమిలో అభ్యర్థులు అందలం ఎక్కుతారా, ఏదైనా సరే మరి కొద్దిసేపట్లో భవితవ్యం. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళు బలంగా ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మీరు రోజు బైక్ వేసుకొని మీకు ఊరు నుంచి ఆఫీస్కో, స్కూల్కో, లేకపోతే ఎక్కడికో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈసారి మటుకు వేయకూడదని ఒక బలంగా నిర్ణయం తీసుకోవచ్చు. పోయినసారి వైసీపీకి వేసిన అతను వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇట్ అన్నడం వల్ల అడ్వాంటేజ్. పోయినసారి టీడీపీకి నేను బలంగా టీడీపీ, నేను కోరు అభిమాని, నాకు చంద్రబాబు మించి ఇంకెవరు లేడు, అతను మించిన దేవుడు లేడు అన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమానించే ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వల్ల డిఫరెన్స్ కాదు, ఇక్కడి నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వల్ల మేజర్ డిఫరెన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ సార్, ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకాలకు అవకాశం ఎవరా చెప్పండి. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకరంగా ఎలక్షన్లు జరిగినాయి. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు జిల్లా వచ్చేసరికి మరీ దారుణంగా జరిగాయి. సో ఆ టైంలో ఓటింగ్ మొత్తం ఎటుమల్లి ఉంటుంది. సార్, విధ్వంసకరంగా అన్న మీరు వాడిన పదానికి ఒక కెమెరాలు, ఇప్పుడు నేను క్లోజ్గా చూస్తాను, నేను ఒక్కడనే కనపడుతున్నాను సార్, మీరంతా కనపడలేదు ఇక్కడ కెమెరాలతో చూసే వాళ్ళకి. బట్ యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. సో కెమెరాలు కూడా ఒక దగ్గర ఇష్యూ జరుగుతుంటే అక్కడ క్లోజప్లో ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో జరుగుతుంది. దాదాపుగా 3 కోట్ల పైన ఓట్లు వేసినప్పుడు 3 కోట్లలో ఎన్ని ఇష్యూస్ జరిగినాయి సార్ మనకు. సో మోస్ట్లీ ఇంత మీకు ఒక వైలెంట్ ఇష్యూ జరిగింది కాదంటలేదు, బట్ మోస్ట్లీ చాలా ప్రశాంతంగా ఇంతమంది రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల ఫీలింగ్స్, ముందు టీడీపీ ఓటు నిలబడ్డాడు, వెనకాల జనసేన నిలబడ్డాడు, మధ్యలో